గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక పరిశీలన చేసినట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, నూతన వ్యాపారాలు పెట్టడానికి మాత్రం ఈ నెల చాలా బ్రహ్మాండంగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అయితే దుబారా ఖర్చులు కానీ లేదా సరదాల కోసం, సంతోషాల కోసం లేదా కొన్ని రకాల తప్పుడు పనులు చేయడానికి మాత్రం చేసే ఖర్చులు ఇబ్బందులు పెడతాయి. కాబట్టి అలాంటి ఖర్చులని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఈ నెలంతా కనపడుతుంది. అలాగే ప్రకృతి పట్ల విపరీతమైనటువంటి మక్కువ పెరుగుతుంది. అనేక రకాల మంచి ప్రాంతాలకి, ప్రకృతిని ఆస్వాదించే ప్రాంతాలకి తిరుగుతారని చెప్పచ్చు. ఇతరులకి మంచి విషయాలు చెప్పడం కానీ ధర్మాన్ని బోధించడం కానీ చేయగలుగుతారు. అయితే దురలవాట్లు, వ్యసనాల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. వ్యసనాల పాలయ్యే అవకాశం కొంతమందికి కనపడుతుంది, జాగ్రత్త. సినిమాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకి అనుకూలమైన కాలం. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు రాబోతున్నాయి. అలాగే పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. అనేక రకాల మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ లేదా అందరికీ సహకారం చేయడం కానీ బాగా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆరోగ్యంలో మార్పు తీసుకురావడం, దీర్ఘకాలిక రోగాలను వారు ఆహారంలో మార్పు తీసుకురావడం, వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే పరిస్థితుల నుంచి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు నిలబడతాయి. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరే కాలంగా ఈ నెల చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమస్యల నుంచి బయటపడడం, ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు, ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగాలు మారే అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, గ్రీన్ కార్డు యోగ్యతలు లేదా వీసా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడాలు, H1B వీసాలు పికప్ అవడాలు కనపడతాయి. బ్యాంకు రుణాలు లేదా లోన్లు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపారాలు పెట్టేవారికి పర్మిషన్లు, లోన్లతో పాటుగా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ, బంగారంలోనూ, భూముల్లోనూ, వెండి స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే సాధారణంగా ఇవి గోచార ఫలితాలు. జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో మనకు తెలుస్తుంది. తద్వారా ఏంటంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో, ఎప్పుడు వివాహ, ఉద్యోగ, వ్యవహార సమస్యలన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయి అన్నీ మనకి జాతకంలో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. అవసరమైతే డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపండి. మేము పూర్తిగా జాతకం చూసుకొని చెప్తూ ఉంటాం. తద్వారా నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా చిన్న దోషాలని పరిహారాలు చేసుకున్నా తొందరగా మీ జీవితంలో ఎదుగుదల కనపడుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాతకాలు చూసుకోండి. ఇంకా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళకి స్వల్ప లాభాలు అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా జాతకాలు చూసుకుని ఎదురుకు వెళ్తే బాగుంటుంది. మీకు సంతానం విషయంలో అంటే పిల్లలు కలగలేని వారికి, పిల్లల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి శుభవార్త వింటారు. ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ రకరకాలుగా. అలాగే ఎవరైతే సంతానంతో గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ అవకాశాలు ఈ నెలలో డెలివరీ అయ్యే వాళ్ళకి కనపడుతుంది. అలాగే పిల్లలకి సంబంధించి ఉద్యోగం విషయం కానీ, వివాహం విషయం కానీ లేదా వాళ్ళకి ఏదైనా విదేశాలు పంపడం కానీ ఇలాగ ఏదో కారణంగా పిల్లల కోసం ఖర్చులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రేమికుల మధ్య రిలేషన్ చాలా బ్రహ్మాండంగా బలపడుతోంది. అలాగే ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, శారీరకంగా కలవగలుగుతారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధ బాంధవ్యం ఏర్పడడం, కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడం, ఫిట్నెస్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలకి బాగా ప్రాధాన్యత ఇస్తారు. మానసిక ప్రశాంతత కోసం కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించడం, మెడిటేషన్ చేయడం చాలా మంచిది. మీకు రాజకీయ నాయకులకి ప్రజాదరణ పెరుగుతుంది, పదవులు పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమయ్యే కాలంగా ఈ నెల చూడొచ్చు. మీడియా రంగంలో పనిచేసేవారు కూడా
కొత్త అవకాశాలు, కొత్త భాషల్లో అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. అలాగే అందరినీ ఆకట్టుకోగనే ప్రయత్నం చేయగలుగుతారు. డబ్బు బాగా సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల గురించి బాగా ఆలోచించి చర్చించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు కానీ లేదా ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. అలాగే కుటుంబంలో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ ఖచ్చితంగా లాభిస్తుంది అని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుందని చెప్పొచ్చు. పరీక్షలో విజయం కనపడుతుంది. కెరీర్లో ఎంపిక ఏది సెలెక్ట్ చేసుకోవాలో బాగా సెలెక్ట్ చేసుకోగలుగుతారు, చదువు విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ. ఎందుకంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు బాగా పనికొస్తున్నాయి కాబట్టి భర్త భార్య మాట వినడానికి ప్రయత్నం చేయండి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అవకాశాలు బాగా వస్తాయి. అలాగే సంతానానికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ తొందరగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు కానీ, కోర్టు లావాదేవీలు కానీ ఖచ్చితంగా మీకు విజయం చేకూర్చే అవకాశాలు లేదా అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడపండి. పార్కింగులు చేసేటప్పుడు లేదా సిగ్నల్ జంపింగ్ల వల్ల చలనాలు, సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చలనాలు కనపడుతున్నాయి. చిన్న యాక్సిడెంట్లు, డెంటింగ్లు పడుతున్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం మాత్రం కనపడుతోంది. కొంచెం మెంటల్ టెన్షన్లు ఉద్యోగంలో ఎక్కువగా ఉంటాయి. శ్రమ బాగా పడవలసిన పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళతో చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. మంచి ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు, విహారయాత్రలు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుందని చెప్పచ్చు. అనేక రకాల వస్తువులు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల వస్తు లాభం కనపడుతోంది. ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే ఇతరులు చేసినటువంటి లోపాలు సరిదిద్దగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి ఐడియాలు ఇవ్వగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారాల ద్వారా కూడా కొత్త విధానంలో వ్యాపారాలు చేసి సక్సెస్ని సాధించుకోగలుగుతారు. అలాగే వినూతన రీతిలో మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే కాలంగా ఈ నెల చూడవచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడం, పంట లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. అలాగే మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు. అలాగే బద్ధకాన్ని, లేజినెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సమాజ సేవ ద్వారా కూడా ప్రజల్లో చక్కని గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఈ నెలలో కనపడుతుంది. మీరు వేసుకునే ప్రణాళికలు కానీ లేదా తీసుకునే నిర్ణయాలు కానీ చాలా బాగుంటాయి ఈ నెల అని చెప్పచ్చు. వివాహం అవన వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. వీసాల ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, రుణాలు తీర్చగలగడము, సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడము, క్రయ విక్రయాల్లో లాభాలు పొందడము, స్థిరాస్తులు కొనుగోలు చేయడము, భూములు లేదా దానికి సంబంధించినటువంటి గృహాలు కొనుగోలు చేయడం, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారగలగడంతో పాటుగా డబ్బుల్ని మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం లాంటివి మీకు బాగా కలిసి వస్తున్నాయి. టెక్నాలజీని బాగా అర్థం చేసుకుని వాడుకోగలుగుతారు. అలాగే భవిష్యత్తును అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాలు పెట్టగలుగుతారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు, పెద్ద ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చినటువంటి అవకాశాన్ని చేజారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పచ్చు. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, బంధువులు లేదా స్నేహితులు ఉంటుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా సాగుతూ ఉంటాయి, కంగారు పడకండి. అలాగే స్నేహితులతోటి లేదా కొంతమంది వ్యక్తులతోటి విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా బాగుంటాయని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆలోచించి ఖర్చు చేసినట్లయితే ఈ నెల డబ్బులు మిగులుతాయి, పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారంలో కూడా అనేక రకాల వ్యాపార మార్గాలు అన్వేషిస్తారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రచారము, ప్రమోషన్ చేసుకుని వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. పశువుల దానాకి తయారీకి సంబంధించిన వ్యాపారస్తులకి, పాల డైరీ ఉత్పత్తుల వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభం కూడా చేయొచ్చు. తెలియని వ్యక్తులతో చాటింగ్లు, కలవడాలు మాత్రం చేయకండి. రిస్కులు ఉన్నాయి, జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం లాభాలు కనపడుతూ ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి చాలా విశేషమైనటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు, స్కీములు పొందగలుగుతారని చెప్పచ్చు. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తితో పాటుగా పోటీ పరీక్షలో విజయము, తోటి విద్యార్థులతో చక్కగా చదువుకోవడంతో పాటుగా అనేక రకాల ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే విద్యా సంబంధ విషయాల పట్ల ఆసక్తి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడము మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే మీకు భవిష్యత్తు బాగుంటుంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగి చదువులో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఉద్యోగస్తులకి మెరుగైన పరిస్థితులతో పాటుగా ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా బాధ్యత వహించగలుగుతారని చెప్పచ్చు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. కృషికి తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు అనుకూలిస్తాయి. పై అధికారులే మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. స్త్రీలకి
భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు, షాపింగ్లు చేయగలుగుతారు, వస్త్రాలు నగలు కొనగలుగుతారు, అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే భర్తతో ప్రయాణాలు చేయగలుగుతారు, పిల్లలతో సంతోషంగా ఉంటారు, ఇష్టమైన వ్యక్తులతోటి శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పరపురుష వ్యామోహానికి దూరంగా ఉండాలి. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా స్త్రీలు రాణిస్తారని చెప్పచ్చు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి, పోటీతత్వాన్ని పెంచుకోండి, క్రమశిక్షణ పెంచుకోండి. అలాగే వచ్చేటటువంటి కస్టమర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. తక్కువ లాభాలతో ఎక్కువ వ్యాపారం చేసుకోండి. మీకు ఈ నెలంతా కూడా వ్యాపార లాభాలు ఉంటాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టే వాళ్ళకి కానీ, ఏదైనా కొత్తగా ఇండస్ట్రీలు పెట్టేవారికి కానీ అద్భుతమైన విజయాలు, లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దునే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో కూర్చుని మీ ఇంట్లో దేవుడికి మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక, పూజ చేసుకుని మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.